ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్లో బ్లడ్ థిన్నర్స్ ఎందుకు వాడతారు? హలో అండి, నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, బ్లడ్ థిన్నర్స్ ఐవీఎఫ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి యాక్చువల్లీ అవసరం లేదండి. ఎందుకంటే మనకి కొన్ని ఇండికేషన్స్లో మాత్రమే బ్లడ్ థిన్నర్స్ అనేవి ఇండికేటెడ్ ఉంటాయి. సో యూజువలీ బ్లడ్ థిన్నర్స్ ద్వారా మనకి రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి మనం ఇస్తూ ఉంటాము. సో మదర్ నుంచి బేబీకి రక్త సరఫరా వెళ్తుంది అండ్ ఈ మదర్కి మనకి రక్తం గడ్డగట్టే తత్వం ఉన్నప్పుడు, రక్తం గడ్డగట్టినప్పుడు రక్త సరఫరా అనేది మనకు సరిగ్గా జరగక రిపీటెడ్ అబార్షన్స్ అవ్వడానికి లేదా ఆ పర్టికులర్ ప్రెగ్నెన్సీలో మిస్క్యారేజ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని కండిషన్స్లో మనకి రక్తం గడ్డకట్టే తత్వం ఉంది అని తెలిసినప్పుడు బ్లడ్ థిన్నర్స్ అనేది వాడతాము. సో ఈ బ్లడ్ థిన్నర్స్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లో డోస్ ఆస్పిరిన్. సో ఆస్పిరిన్ 75 mg వన్స్ డైలీ వాడుతూ ఉంటాము. అండ్ లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ ఇంజెక్షన్ 40 mg సబ్క్యూటేనియస్ డైలీ వాడుతూ ఉంటాము. సో ఇవి ఏ కండిషన్స్లో వాడాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆప్లా యాంటీబాడీ పాజిటివ్ ఉన్నప్పుడు. సో యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అని ఉంటుందండి. ఈ సిండ్రోమ్ ఉన్న వాళ్ళల్లో కొన్ని యాంటీబాడీస్ ఉంటాయి బాడీలో, అండ్ ఈ యాంటీబాడీస్ ఉండడం వల్ల రక్తం గడ్డగట్టే తత్వం వాళ్ళకి ఉంటుంది. సో ఎప్పుడైతే వీళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుందో ఇది యాక్టివేట్ అయ్యి దానివల్ల రక్తం గడ్డగట్టినప్పుడు మనకి రక్త సరఫరా బేబీకి అందక అబార్షన్స్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఆప్లా యాంటీబాడీ పాజిటివ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మనము బ్లడ్ థిన్నర్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తాం. రెండవది, ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ థ్రాంబోఎంబోలిజం. సో ఇంతకుముందు రక్తం గడ్డగట్టడం వల్ల ఏదన్నా ప్రాబ్లమ్స్ అయినాయి, సో కాళ్ళకున్న వెయిన్స్లో ఏదన్నా మనకి థ్రాంబోసిస్ రావడం, లేకపోతే మెదడులో ఒక్కొక్కసారి బ్లడ్ క్లాట్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రీవియస్గా హిస్టరీ ఉన్న వాళ్ళల్లో కూడా మనం బ్లడ్ థిన్నర్స్ కంపల్సరీగా పెడతాం. మూడోది, కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్స్ అండి, ఎస్ఎల్ఈ, కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్స్లో కూడా బ్లడ్ థిన్నర్స్ మనకు థ్రాంబోసిస్ వచ్చే అవకాశం ఉంది అన్నప్పుడు పెడతాం. ఇన్హెరిటెడ్ థ్రాంబోఫిలియాస్ అని కూడా అంటాం. సో ప్రోటీన్ ఎస్ డెఫిషియన్సీ, ప్రోటీన్ సి డెఫిషియన్సీ, యాంటీథ్రాంబిన్ 3 డెఫిషియన్సీ. సో ఇవన్నీ మనకి రక్తం గడ్డగడుతుంది అన్న ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడే ప్రతి ఒక్క కండిషన్లో కూడా మనం బ్లడ్ థిన్నర్స్ అనేవి ఖచ్చితంగా ప్రిస్క్రైబ్ చేస్తాం. ఇది కాకుండా రొటీన్గా బ్లడ్ థిన్నర్స్ ఎప్పుడు వాడతామంటే ప్రీవియస్గా రికరెంట్ అబార్షన్స్ అయిన వాళ్ళకి. సో ప్రతిసారి ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ నిలబడట్లేదు, లేదా ప్రతిసారి చాలా మంచి ఎంబ్రియోస్ పెడుతున్నాం కానీ నిలబడట్లేదు, లేదా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, మనం అన్ని టెస్టులు చేసి అన్నీ బాగుండి కూడా మనకు నిలబడట్లేదు. కానీ ఇది ఖచ్చితమైన ఇండికేషన్ కాదండి. గైడ్లైన్స్ ప్రకారం యాక్చువల్లీ వీటికి మనము ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఆల్రెడీ అన్ని ట్రీట్మెంట్స్ ట్రై చేసి కూడా రాలేదు ప్రెగ్నెన్సీ అన్నప్పుడు ఈ బ్లడ్ థిన్నర్స్ కొంచెం డెఫినెట్లీ హెల్ప్ అవుతాయి. మా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో యూజువలీ ప్రతిసారి పేషెంట్కి ఒకసారి ట్రాన్స్ఫర్ చేసి అన్నీ బాగుండి కూడా ప్రెగ్నెన్సీ రానప్పుడు సెకండ్ టైం ఖచ్చితంగా బ్లడ్ థిన్నర్స్ యాడ్ చేయడానికి మేము ట్రై చేస్తాము. బాగా లావుగా ఉన్న వాళ్ళలో కూడా మేము బ్లడ్ థిన్నర్స్ యాడ్ చేస్తాము. ఎందుకంటే మనం హార్మోన్స్ ఇస్తాము, కొంచెం ఎక్కువ డోస్ ఆఫ్ హార్మోన్స్ ఇచ్చినప్పుడు రక్తం కట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి బ్లడ్ థిన్నర్స్ ఇవ్వడమే సేఫ్ అండి. సో మనం ఇచ్చేదన్నీ కూడా లో డోస్ ఆస్పిరిన్, లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్, కాబట్టి దీనికి యూజువలీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయము. చాలా సేఫ్గా బ్లడ్ థిన్నర్స్ వాడచ్చు. బట్ ఇట్ ఈస్ అ డైలీ ఇంజెక్షన్ కాబట్టి పేషెంట్కి కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది. బట్ యూజువలీ వెన్ ఎవర్ ఇండికేటెడ్ ఈ బ్లడ్ థిన్నర్స్ వల్ల డెఫినెట్లీ చాలా మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ. రీప్రొడక్టివ్ ఇమ్యూనాలజీ అంటే ఏంటి? ప్రెగ్నెన్సీ రావడానికి రీప్రొడక్టివ్ ఇమ్యూనాలజీ ద్వారా మనం ఏం తెలుసుకోగలం? నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. నార్మల్గా మనకి బాడీ ఎలా రియాక్ట్ అవుతుందంటే, ఏదన్నా ఫారిన్ సబ్స్టెన్స్ అంటే మనకి ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, అది బ్యాక్టీరియా అవ్వచ్చు, వైరస్ కావచ్చు, మన బాడీ న్యాచురల్గానే ఇమ్యూనిటీ అనేది డెవలప్ అయ్యి ఆ ఫారిన్ బాడీని మనం ఫైట్ చేస్తామన్నమాట. సో ఇది నేచర్ మనకి అలా క్రియేట్ చేసింది. అండ్ దీని నుంచే మనం ఇన్ఫెక్షన్స్ని మనం ఫైట్ చేస్తాము. అండ్ ఒక 2-3 days మనకి కొన్ని సిమ్టమ్స్ వచ్చినా కూడా యూజువలీ మనకి ఫైట్ చేసే కెపాసిటీ ఉంటుంది, ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి ఆ ఫారిన్ ఎంటిటీని మనం ఫైట్ చేసుకొని ఆ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడతాం. సిమిలర్గా మనకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు, ఒక లేడీకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బేబీ కూడా ఫారెన్ లాగానే మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఆ బేబీలో సగం జీన్స్ ఫాదర్ నుంచి, సగం జీన్స్ మదర్ నుంచి వస్తుంది.
సో ఈ బేబీని మదర్ యూజువలీ రిజెక్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేస్తేనే మనకి ప్రెగ్నెన్సీ రావడం జరుగుతుంది. సో ప్రెగ్నెన్సీ ఈజ్ అ స్టేట్ ఆఫ్ ఇమ్యూన్ టాలరెన్స్ అని చెప్పాలి. అంటే ఏదైతే ఒక ఫారెన్ బాడీ నార్మల్గా మనం రిజెక్ట్ చేస్తామో దాన్నే మనం ఇప్పుడు ఒక బేబీ ఫామ్లో మదర్ రిజెక్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేస్తుంది. దాన్ని మనం ఇమ్యూన్ టాలరెన్స్ అని అంటాం. ఎప్పుడైతే ఈ ఇమ్యూన్ టాలరెన్స్ అనేది కరెక్ట్గా ఉండదో బేబీని కూడా రిజెక్ట్ చేసి అబార్షన్స్ అవ్వడానికి లేదా ఇంప్లాంటేషన్ ఫెయిలియర్స్ అంటే మంచి ఎంబ్రియోస్ పెట్టినా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి లేదా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ మనకు కారణం లేకుండా మనకు ఏ కారణం కనిపించకపోయినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణం అవ్వచ్చు. సో ఇమ్యూనాలజీ అనేది ఒక ఏరియా ఆఫ్ రీప్రొడక్టివ్ మెడిసిన్ అండి. దీంట్లో బేబీ మనకి ఎందుకు అటాచ్ అవ్వట్లేదు, ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, ప్రెగ్నెన్సీ రావడానికి ఇమ్యూనిటీని మనం ఎలా మాడ్యులేట్ చేసి బేబీ రిజెక్ట్ అవ్వకుండా యాక్సెప్ట్ అయ్యేలాగా చేయగలం అనే దాని గురించి తెలుసుకోగలమండి. సో యూజువలీ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే మనకు అన్ని టెస్ట్లు బాగుండి కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు, లేదా రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అంటే మనకి చాలాసార్లు మంచి ఎంబ్రియోస్ వచ్చినాయి, మంచి ఎంబ్రియోస్ బాగా ఉన్నప్పుడు పెట్టినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు, లేదా ప్రతిసారి ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ చాలా ఎర్లీగానే అది అబార్ట్ అయిపోతూ ఉంటుంది, అది 2-3 టైమ్స్ వరుసగా ఇలాగే అవుతుంది అన్నప్పుడు ఇమ్యూనాలజీ అనేది మనం చెక్ చేసుకుంటాం అనమాట. సో మదర్ ఏదన్నా కారణం వల్ల బేబీని రిజెక్ట్ చేస్తుందా అనేది మనం టెస్ట్ చేసుకుంటాం. సో దీనికి చాలా రకాల టెస్ట్లు ఉన్నాయండి. యూట్రైన్ ఎన్కే సెల్స్ అని, టీహెచ్ యాంటీబాడీ యాసే అని, సో హెచ్ఎల్ఏ కంపాటబిలిటీ అని, ఇలాంటివన్నీ చాలా రకాల టెస్ట్లు అనేవి ఉంటాయి. ఇది అందరికీ అవసరం పడదు. మనకి ఎవరికైతే ఇండికేటెడ్ పేషెంట్స్ వాళ్ళకే చేస్తాము, రిపీటెడ్ అబార్షన్స్ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ ఉన్న వాళ్ళల్లో. సో ఇది ఒక చాలా ఇవాల్వింగ్ ఏరియా ఆఫ్ రీసెర్చ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీని మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది. ఒక బేబీ మదర్ రిజెక్ట్ అవ్వకుండా ఇంప్లాంట్ అవ్వడానికి మనం ఏమేం చేయాలి, ఏమేం చేయగలం అనే దాని గురించి డిస్కషన్ చాలా ఎక్కువ జరుగుతుంది అండ్ రీసెర్చ్ కూడా జరుగుతుంది. సో బేబీ మనం పెట్టిన తర్వాత మనకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బేబీ మనకి జనుపరంగా బాగుండాలి అండ్ గర్భసంచిలో పొర అతుక్కోవడానికి అనుకూలంగా ఉండాలి. ఇవి రెండు మ్యాచ్ అయినప్పుడే మనకు ప్రెగ్నెన్సీ వస్తుంది. సో డైరెక్ట్గా మనకి రిపీటెడ్ అబార్షన్స్ అవుతున్నాయి అన్నగానే ఇమ్యూనాలజీ అనే టెస్టులన్నీ చేయమండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ జనుపరంగా నార్మల్గా ఉందా లేదా అనేది పీజీటీ అనే టెస్ట్ ద్వారా తెలుసుకోగలము. అండ్ పొర అతుక్కోవడానికి అనుకూలంగా ఉందా లేదా చూసుకోవడానికి కూడా ఈరా టెస్ట్ లాంటివి ఉన్నాయి. ఇవన్నీ నార్మల్ ఉండి కూడా మనకు ప్రెగ్నెన్సీ రావలేదు అంటే అప్పుడు ఇమ్యునాలజీకి రిలేటెడ్గా మనం చాలా టెస్ట్లు అనేవి చేసుకోవచ్చు. ఈ ఇమ్యునాలజీకి రిలేటెడ్ టెస్ట్లలో మనకి ఏదైనా ప్రాబ్లం కనిపిస్తే దానికి తగ్గట్టుగా మనకి మెడికేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో రిపీటెడ్ అబార్షన్స్ అయిన వాళ్ళకు కూడా మనం ట్రీట్మెంట్ చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయండి. సరైన టెస్ట్లు చేసి ఇమ్యునలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో మనం ఫైండ్ అవుట్ చేసుకొని దానికి టార్గెటెడ్గా మనం ట్రీట్మెంట్స్ అనేవి చేసుకొని ప్రెగ్నెన్సీ వచ్చేలాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.